స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపరుల అమ్మకాలు, రూపాయి బలహీనత కారణంగా ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. స్మాల్ మిడ్ క్యాప్ సూచీలు భారీగా పతనమయ్యాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో షేర్ హోల్డర్లలో అప్రమత్తత కనిపించింది. దీంతో దశలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ మళ్లీ 26,000 మార్క్ దిగువకు చేరింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 7 లక్షల కోట్ల పైనే ఆవిరై 463 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 85,624 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 84,875 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 609 పాయింట్ల నష్టంతో 85,102 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 25,960 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 90గా ఉంది. ఇక సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి మినహా మిగిలిన షేర్లు నష్టాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపరుల అమ్మకాలు, రూపాయి బలహీనత కారణంగా ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. స్మాల్ మిడ్ క్యాప్ సూచీలు భారీగా పతనమయ్యాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో షేర్ హోల్డర్లలో అప్రమత్తత కనిపించింది. దీంతో దశలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ మళ్లీ 26,000 మార్క్ దిగువకు చేరింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 7 లక్షల కోట్లపైనే ఆవిరై 463 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 85,624 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 84,875 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 609 పాయింట్ల నష్టంతో 85,102 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 25,960 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 90గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి మినహా మిగిలిన షేర్లు నష్టాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపరుల అమ్మకాలు, రూపాయి బలహీనత కారణంగా ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. స్మాల్ మిడ్ క్యాప్ సూచీలు భారీగా పతనమయ్యాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో షేర్ హోల్డర్లలో అప్రమత్తత కనిపించింది. దీంతో దశలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ మళ్లీ 26,000 మార్క్ దిగువకు చేరింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 7 లక్షల కోట్లపైనే ఆవిరై 463 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 85,624 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 84,875 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 609 పాయింట్ల నష్టంతో 85,102 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 25,960 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 90గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి మినహా మిగిలిన షేర్లు నష్టాల్లో ముగిశాయి.